ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ క్యాప్చర్. నా పేరు మనీషా. సో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వెజిటేబుల్ మ్యాగీ, సింపుల్ వెజిటేబుల్ మ్యాగీ విత్ జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ అండి. సో ఫస్ట్లీ నేను 2 పర్సన్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో 2 స్లైసెస్ ఆఫ్ మ్యాగీ తీసుకున్నాను. నార్మల్ మ్యాగీ, రెడీమేడ్ మ్యాగీ నూడిల్స్ తీసుకున్నాను. సో ఫస్ట్లీ మనకు కావాల్సింది గ్రీన్ పీస్ అండ్ క్యారెట్ వెజిటేబుల్స్. దానికోసం నేను ఫస్ట్లీ ఒక ప్యాన్ తీసుకున్నాను, ఫ్రై ప్యాన్. అందులో జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి, సరిపోతుంది. ఇంకొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు. సో లెట్ ద ఆయిల్ గెట్ హీటెడ్. ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉండండి. తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఫైన్గా చాప్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత దాన్ని హీట్ అయిన ఆయిల్లోకి వేసి బాగా ఫ్రై చేయండి. జస్ట్ క్యారెట్ 2 పీసెస్గా మనకి కుక్ అయినట్టు అనిపిస్తే చాలు. అలాగే నేను గ్రీన్ పీస్ వాటర్లో నానబెట్టి పెట్టానండి. ఒక జస్ట్ 10 to 15 మినిట్స్ సరిపోతుంది, ఎందుకంటే అవి త్వరగా ఉడికిపోతాయి. సో గ్రీన్ పీస్ అండ్ క్యారెట్ మంచి కాంబినేషన్ బ్రేక్ఫాస్ట్కి. సో మ్యాగీ ఊకే ప్లెయిన్ మ్యాగీ చేసుకొని బోర్ కొడితే ఇలా వెజిటేబుల్స్తో ట్రై చేయండి. ఈవెన్ ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్లో. సో క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ మంచిగా ఫ్రై అవ్వాలి. మ్యాగీ జనరల్గా మనకు 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇది మనకి ఇంకొక 5 to 10 మినిట్స్ టైం అంతే, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ కుక్ అవ్వడానికి నేను కొంచెం జస్ట్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో దట్ మనకి మ్యాగీలో ఉండే మసాలా మనకి టేస్ట్ సరిపోకపోవచ్చు. సో సాల్ట్ వేయడం వల్ల మనకు మొత్తం టేస్ట్ అన్నది బ్యాలెన్స్ అయిపోతుంది. సో జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి కొంచెం స్టిర్ చేసి క్యాప్ పెట్టేయండి. వెయిట్ ఫర్ 5 మినిట్స్. క్యారెట్, గ్రీన్ పీస్ చక్కగా వేగవ్వాలి. మనం యిప్పీలో అయితే ఆల్రెడీ వెజ్జెస్ వస్తాయి. సో నేను మ్యాగీతో ట్రై చేశాను, ప్లెయిన్ మ్యాగీ. ఆ వెజిటేబుల్స్ అన్నది బాగా బాయిల్ అయిన తర్వాత, కుక్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం మ్యాగీ కుక్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేస్తాము, అందుకే జస్ట్ ఒక 50 to 60% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను మ్యాగీతో మనకి వచ్చే మసాలా ఏదైతే ఉంటుందో మ్యాగీ మసాలా, అది యాడ్ చేస్తున్నాను. నేను తీసుకుంది 2 స్లైసెస్ ఆఫ్ మ్యాగీ. సో 2 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే వెజిటేబుల్స్కి ఈ మ్యాగీ మసాలా అనేది బాగా పడుతుంది ఇప్పుడు యాడ్ చేయడం వల్ల. సో మనకి ఆ ఫ్లేవర్ అన్నది పోదు, మ్యాగీ ఫ్లేవర్ అన్నది పోకుండా ఉంటుంది, ఏదో వెజిటేబుల్స్ తింటడం అన్న కాకుండా. సో కిడ్స్ కూడా చాలా ఇష్టపడతారండి, వన్స్ ట్రై చేయండి. మ్యాగీ మసాలా యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపి క్యారెట్, గ్రీన్ పీస్కి మసాలా యాడ్ అయ్యేటట్టు బాగా కలిపేసి, ఇప్పుడు 2 స్లైసెస్ ఆఫ్ మ్యాగీ కదా, జనరల్గా మ్యాగీకి మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాము. సో 2 స్లైసెస్ ఆఫ్ మ్యాగీ కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. మనం వాటర్ అన్నది ఫుల్గా తీసుకోవాలి, ఫుల్ గ్లాస్. డిపెండింగ్ మనకి ఇప్పుడు సూపీ నూడిల్స్ కావాలి అంటే వాటర్ ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి కొంచెం డ్రైగా తినాలి అనిపిస్తే వాటర్ కొంచెం తక్కువ చేసుకోవచ్చు. నాకు సూపీగా ఇష్టం, సో నేను వాటర్ కొంచెం ఫుల్ గ్లాస్ తీసుకుంటున్నాను. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఇప్పుడు లిడ్ పెట్టి కవర్ చేసేయండి, హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. సో మనకి వాటర్ అన్నది బాగా బాయిల్ అయితే క్యారెట్, గ్రీన్ పీస్ కూడా కుక్ అయిపోతాయి, మసాలా కూడా వాటర్లో బాగా మిక్స్ అయిపోతుంది. సో మనకి ఇలా ఒక పొంగు రావాలండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న మ్యాగీ నూడిల్స్ యాడ్ చేసేసి లైట్గా స్టిర్ చేయండి, లైట్గా కలపండి.
మీకు నూడిల్స్ థ్రెడ్స్ లాగా చాలా లాంగ్ ఉండాలి అని అంటే అలాగే ఉంచేసేయండి. లేదు కొంచెం కట్ అయిన పీసెస్ అవ్వాలి అని అంటే సో కొంచెం కుక్ అయ్యేటప్పుడు మనం దాన్ని బ్రేక్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసి మనం ఎప్పుడు కానీ మ్యాగీ కుక్ అయ్యేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టండి. సో దట్ మ్యాగీ అన్నది కొంచెం మనకి బాయిల్ అయ్యి కొంచెం లావుగా అవుతుంది, మంచిగా కుక్ అవ్వాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కూడా ఆఫ్ చేసేస్తే మనకి చాలా సూప్ అన్నది ఎక్కువ ఉంటుంది. మీకు డ్రైగా అవ్వాలి అని అంటే హై ఫ్లేమ్లో ఇంకొక 5 minutes ఉంచేస్తే అది దగ్గరికి అయిపోతుంది. సో దట్ మనం ఇమీడియట్గా సర్వ్ చేసేయచ్చు ప్లేట్లో. చాలా ఈజీ అండి, పిల్లలకి కూడా ఎప్పుడైనా తినాలి అనుకున్నప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ వెజిటేబుల్స్ యాడ్ చేసి దట్స్ ఇట్, మ్యాగీ రెడీ అయిపోయింది. సూపీ మ్యాగీ. కొంచెం కొరియాండర్ యాడ్ చేస్తున్నాను. మింట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. పుదీనా. మీరు ఎగ్ తినే వాళ్ళు అయితే ఆమ్లెట్ యాడ్ చేయొచ్చు, బాగుంటుంది. సో థ్యాంక్ యూ.